బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 14వ తేదీ ఇదే రోజున వారు జన్మించడం జరిగింది మహారాష్ట్రలో. వారు ఒక ఆశయం కోసం చదువుకొని దాదాపుగా 65 సంవత్సరాలు వారు నిరంతర పోరాటం చేశారు. ఎవరి కోసం చేశారు? బడుగు బలహీన వర్గాల కోసం చేశారు. సోషల్ బ్యాలెన్స్ తీసుకురావడానికి చేశారు. పేద ధనిక వర్గాల మధ్య గ్యాప్ తగ్గించడానికి, బలహీన వర్గాలు వెనక్కి నెట్టబడిన సందర్భంలో ముందుండి పోరాడారు. రాజ్యాంగం రాశారు. అదే రాజ్యాంగం బాటలో మనం ఈ రోజున వెళ్తా ఉన్నాం. వారు ఆ రోజునే అంటే దాదాపుగా 100 ఏళ్ల క్రితం 70, 80 సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగం ఆయన ఎంత ముందు చూపుతో రాశారనేది మీకు అందరికీ అర్థమవుతుంది. మన బాధ్యత ప్రతి ఒక్క బలహీన వర్గాల కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారు, మన బాధ్యత ఏంటి, మన హక్కుల కోసం మన పోరాడడం. వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడం, నెలకి వెల్ఫేర్ స్కీమ్ తీసుకోవడం కాదు, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వెల్ఫేర్ స్కీమ్ తీసుకోవడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మన కుటుంబం అభివృద్ధి ఎలా చెందాలి, మన హక్కులు ఏంటి, మన హక్కుల కోసం పోరాడడానికి నేను మీ ముందుంటాను. డెఫినెట్ గా మన హక్కుల కోసం పోరాడదాం, మన అభివృద్ధి చెందడం, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన పిల్లలు అభివృద్ధి చెందాలి. చాలా మంది పేదలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో. ఈ రోజుకు కూడా కనీస వసతులు లేని కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎందుకు ఉంది? ఇంకా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందినాయి, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఎందుకు? ఎక్కడ గ్యాప్ ఉంది? ఈ రోజున మనకున్న రిసోర్సెస్ ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే మీరు మొదటి నుంచి కూడా మన అన్నగారు స్థాపించిన నుంచి కూడా ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే పార్టీ ప్రణాళిక గాని, పార్టీ కార్యక్రమాలు గాని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. వారు నాయకుల్ని ఆదరించిన సందర్భాలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఎన్నో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ప్రబోధ స్ఫూర్తితోటే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎంతో మంది మనకు నాయకులను అందించారు. బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీలో అందించడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో కూడా వారి కార్యక్రమాలకు అండగా ఉండడం జరిగింది. వారు ఏదైతే మనకు చెప్పున్నారో వారి కార్యక్రమాలకు అండగా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ రోజున ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువనేత లోకేష్ గారు కానీ, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో బీసీలకి పెద్దపేట వేసుకొని మనం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి చూసుకొని రాష్ట్రం అంతా ఒక పరిస్థితి అయితే మన నియోజకవర్గంలో పరిస్థితి చేయాల్సిన పని చాలా ఉంది. ప్రతి కుటుంబాన్ని ఆదరించాల్సిన పని ఉంది. ఆ రోజున నేను ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం పెట్టి దాదాపు ప్రతి పంచాయతీ తిరిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా నలిగిపోయే పరిస్థితి ఉంటే దాదాపు 29,000 మందిని, 29,000 అందరూ పేదవాళ్ళే, 29,000 మందిని మనం టెస్ట్ చేయడం జరిగింది. ప్రివెంటివ్ టెస్టింగ్ అని, అన్న మీకు బీపీ ఉంది, మీకు షుగర్ ఉంది, మీరు కుటుంబంగా ఇబ్బంది పడితే పిల్లలు అనాథలు అయిపోతారు, పిల్లలు అభివృద్ధి ఆగిపోతుంది, కుటుంబం అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పి వాళ్ళని ఆదరించి ఆ రోజు నుంచి కూడా కొన్ని మందులు ఇవ్వడం కానీ, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కానీ కార్యక్రమాలు చేశాం. నేను చేయడం కానీ, లేకపోతే వేదిక మీద ఉన్న పెద్దలు చేయడం కానీ, నాయకులు చేయడం కానీ కాదు. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత తీసుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరి కోసం అయితే పోరాటం చేశారో వారి కష్టం ఊరికే పోకుండా మనం కూడా బాధ్యత తీసుకొని ప్రతి కుటుంబం కూడా మన ఎస్సీ నాయకులు అవ్వచ్చు, ఎస్సీ సోదరులు అవ్వచ్చు, సోదరీమణులు అవ్వచ్చు, ఎస్టీ నాయకులు అవ్వచ్చు, సోదరీమణులు అవ్వచ్చు, మైనారిటీస్ కానీ, అలాగే బీసీ నాయకులు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని మన హక్కులు ఏంటి, మనం ఏం చేస్తే మనం మన ఫ్యామిలీస్ అభివృద్ధి చేసుకుంటాం, ఆ రకంగా మనం ముందుకెళ్దాం. అటన్నిటికీ అండగా ఉండడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. వారు చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చదువుకుంటా పోతే ఈ రోజున 1 గంట 2 గంటలు మాట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మీ కుటుంబం గురించి ఆలోచించండి. పిల్లల్ని ఎలా చదివించాలి, పిల్లల్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి, నేను ఏ సహాయం చేయాలి, నేను ఎల్లప్పుడూ అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఏ కష్టం వచ్చినా కూడా, మీ మీదకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నా వెనకాల మా ఎమ్మెల్యే కాకల సురేష్ ఉండడం ధైర్యంగా చెప్పండి. ఏదైనా తేడా వస్తే నేనుండి వెనకొండి చూసుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఆ రకంగా ముందుకెళ్దాం. ఎవరైనా కూడా మీ అభిప్రాయాలు నాకు షేర్ చేయండి. నేను తప్పు చేసినా కూడా మీకు సరిగా చేయటం లేదు అని చెప్పండి. కరెక్ట్ చేసుకుని ముందుకెళ్దాం. ఏం తప్పే లేదు అందులో. రోజు కూడా మనం నేర్చుకునేది ఏదైనా కూడా, నేను ప్రతిరోజు నేర్చుకునేది. ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా కూడా రోజు నేర్చుకుంటాం, కరెక్ట్ చేసుకుంటుంటాం. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి చూసుకొని కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.